మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దైవనామ స్మరణ ఏ ఏ సమయాల్లో చేస్తే మంచి ఫలితం ఇస్తుందండి? ఏ సమయాల్లో చేసినా మంచిదే. ప్రత్యేకంగా ఉదయము రాత్రి లేవగానే పడుకునేటప్పుడు ఓకే. యాత్రా సమయాల్లో ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఇవి మంచి ఫలితాన్ని ఇస్తాయి. అయితే పొద్దున్న లేవగానే రకరకాల భావోద్వేగాలతో లేస్తాం జయ. హడావిడి, హైరానా, అలారం పెట్టుకుని లేస్తాం. చదువుకునే పిల్లలు, పరిగెత్తేవాళ్ళు, వాకర్సు, అవును. ఏవైనా ప్రాజెక్టుల మీద వెళ్ళేవాళ్ళు, ప్రయాణాలు రెగ్యులర్గా పెద్ద పెద్ద దూరాలు ప్రయాణం చేయాల్సిన వాళ్ళు ఎవరైనా లేవగానే దైవనామస్మరణ చేస్తూ లేస్తారా అంటే అనుమానమే. అమ్మో టైం అయిపోయింది అలాంటి భావాలతో లేస్తాం. ఆ భావాలతో లేచినా కూడా మీకు అవకాశం ఉంటే బాల్కనీలోకి వెళ్ళి సూర్యబింబం ఉదయించే బింబాన్ని చూసే సమయం అయితే సూర్యబింబాన్ని చూసి దండం పెట్టుకోవచ్చు. చేతిలో శ్రీరామ రాసుకుని కళ్ళకద్దుకోవచ్చు. కరాగ్రే వసతే లక్ష్మి చెప్పుకోవచ్చు కుదిరితే. లేదా ఆ గదిలోంచి బయటకు వచ్చి హాల్లోనో వంటింటి గోడ మీద ఉన్నటువంటి ఏ అమ్మవారినో, వినాయకుడినో, రాముల వారినో, కృష్ణుడినో, పరమేశ్వరుణ్ణో, ఏదైనా దేవాలయాల తాలూకు ఉంటాయి ప్రతి ఇంట్లోనూ. వాళ్ళ ఇష్టదైవాల ప్రతిమలో, ఫోటోలో ఉండవా? ఉంటాయి. చూసి దండం పెట్టుకోవటం పొద్దున్నే. అది చేసిన చాలు. సూర్యబింబాన్ని చూడగలిగే అవకాశం ఉన్నవాళ్ళు మరీ మంచిది. నీ ప్రధానమైన ప్రశ్న రాత్రిపూట చదువుకోవటం. నిద్రాకాలం పడుకునేటప్పుడు భగవన్నామ స్మరణ చాలా మంచిది. మనం సాధారణంగా పడుకునేటప్పుడు ఎలా పడుకుంటాము? ఉదయకాలపు గుర్తులన్నీ మోసుకుంటూ పడుకుంటాం. పొద్దున్న జరిగిన మీటింగులో, గొడవలో, హడావిడిలో, అనుకోని అతిథులు, అన్ని ఇష్యూస్ని గుర్తు చేసుకుంటాం. ఎక్స్పెక్టెడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్సో, ఏవో పోట్లాటలు, గొడవలు, చికాకు ఇవి మోసుకుంటాం. దీంతోపాటు రాత్రిపూట చూసిన న్యూసో, సినిమావో, ఏదైనా కథలు చదివితే ఆ పుస్తకమో, వీటితో పడుకుంటాం. ఎంతమంది మంచి పుస్తకం చదివి పడుకుంటారు జయ? మంచి భావాలతో పడుకోగలుగుతాం మనం? తక్కువ కదా. తక్కువ. కొంచెం పెందరాళ్ళే మంచం మీదకి చేరిపోయి అట్లా ఏదో పుస్తకం చదువుకుని పుస్తకం పక్కన పెట్టి రామకృష్ణ అనుకొని పడుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 50% కంటే ఎక్కువే టీవీ ఆపి పడుకోవడానికి వెళ్తారు. ఇప్పుడు ఫోన్ రమ్మగారు. టీవీ కాకపోతే ఫోన్ ఆపి పడుకుంటారు. ఇప్పుడు ఈ ఫోన్లో ఉన్న రకరకాల వ్యవహారాలు, మనం చూసినవి, చదివినవి, విన్నవి, గుర్తుపెట్టుకోవాల్సినవి, అక్కర్లేని చెత్తలు మొత్తం అన్నీ స్టోరేజే. మనం పడుకుంటే మన మీద ఉండే ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటి? అవే. దాన్ని పక్కకి పెట్టి ఒక్క 4 దైవనామస్మరణ నామాలు చదువుకుంటే వాటిని వదిలేసి దీని మీదకి వెళ్తుంది బుద్ధి. ఇది అలవాటు చేసుకుంటే మంచిది. రామకృష్ణ అనుకోవటం, ఇంకా కొంచెం మంది ఆపదామ భర్తారం లాంటివి చెప్పటం, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ చెప్పుకోవటం, ఆంజనేయ స్మరణ, ఆంజనేయ నామస్మరణ కూడా చేసుకోవచ్చు. అది చేసినా కూడా మంచిదే. అక్కడి నుంచి ఎప్పుడు పీడకళ్ళు వస్తాయి పిల్లలకి, కొంతమందికి రాత్రిపూట కళ్ళు వచ్చి లేచేసి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ పక్కన పడుకుంటారు కదా, కొంతమంది చేస్తారు. అప్పుడు వీళ్ళకి రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం అని ఇట్లా దుస్వప్నాలు పోవటం కోసం ఓ శ్లోకం, లేదా పిల్లల్ని మనమే పడుకోబెడతాం దగ్గరుండి. పడుకోబెట్టేప్పుడు శ్రీరామ్ చెప్పు, ఏదో కృష్ణ చెప్పు, కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ అది చెప్పు, ఆపదామ భర్తారం చెప్పు, లేకపోతే ఇంకోటి చెప్పు, ఏదైనా ఒకటి ఒక మంచి శ్లోకం చెప్పించి నోటితో 2 సార్లు 3 సార్లు అనిపించి పడుకోబెడితే పిల్లల దృష్టి వాళ్ళు చూసిన రకరకాల వ్యవహారాలు, వాళ్ళు ఎదుర్కొన్న వాటి మీద నుంచి దీని మీదకి వెళ్తుంది. ఏదైనా కథలు చదివి పడుకోబెడతామనుకోండి, అప్పుడు కూడా మీరు ఒక్కసారి దైవనామస్మరణ చేయించటమే మంచిది. ఇది అలవాటు చేస్తే ఏంటంటే మనం ఎంత ఇబ్బందిలో ఉన్నా ఇదేదైనా స్మరిస్తే మనకి బాగుంటుందనే ఒక భావాన్ని మనం అలవాటు చేస్తాం. మనము అలవర్చుకోవాలి. అది మనం కూడా అలవర్చుకోవాలి. నేను ఇన్నేళ్ళైనా ఆపదామ భర్తారం మానం చేయ, ఆపదామ భర్తారం చదువుతా. దాంతోపాటు 2 ఆంజనేయ స్వామి శ్లోకాలు చాలా కాలంగా అలవాటుగా ఉన్నాయి. రామాయణ అంతర్గతం శ్లోకం ఒకటి, ఆంజనేయ స్వామిని చెప్పుకునే శ్లోకం ఒకటి. ఈ 3 శ్లోకాలు లైన్ రోజు రమ్మగారు. రోజు మామూలుగా నేను హాల్లో నుంచి లేచి మెల్లిగా పాలు తోడుపెట్టి ఇంకేదో అటు చేసి బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని
ఒకసారి నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కిలించి ఉమ్మేసి కాళ్ళు తుడుచుకుంటాను. తుడుచుకున్నాక మంచం మీద జగన్ రామ రక్షక జగన్నాయక ఎన్నొస్తాయి ఇంత పొడుగున. అన్నిధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ఇది చెప్పుకోండి. అక్కడి నుంచి ఆపదామ ఫర్తారం అలా నిద్రలో ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతుంది. తెల్లవారుజామున మెలకు వచ్చేసింది, తోచలేదు, నిద్రపట్టలేదు, ఆపదామ ఫర్తారం. అప్పుడు కళ్ళు మూసుకుని నేనేం చేస్తానంటే ఒక పాత పద్ధతి, నేను ఇదివరకు నీకు చెప్పే కదా, ఒక చిన్నప్పటి సీన్ ఒకటి క్రియేట్ చేస్తా. నడిచి వెళ్ళింది, మా ఇంటి నుంచి అక్కయ్య గారింటికి వెళ్ళింది, చెప్పులు లేవు, నేను లంగా వేసుకున్నా, నేను అంతే పిల్లని. అప్పుడు వాళ్ళు కనపడ్డారు, వీళ్ళు కనపడ్డారు, ఏం కనపడింది, ఆవులు కనిపించింది, గేదెలు కనిపించినాయి, గోడ మీద రాసిన పేరు కనపడింది. ఓల్డ్ సీన్ క్రియేట్ చేసుకుంటా, దాంతో నిద్రపోతాను. లేకపోతే పట్టదు నిద్ర. 3ంటికి మెలకు వస్తే అంతే కదా, చూస్తూ ఉండమే పైకి. ఏం చేస్తాము, ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి. కానీ ఆపదమ్మ ఫర్తారం చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఒక్కొక్కళ్ళ ఒక అలవాటు, ఏదో ఒకటి మీకు ఇష్టదేవతకి ఏది సంబంధించిన శ్లోకం ఉన్నా సరే, ఇష్టదేవతకు సంబంధించి నేర్చుకుని నీ పిల్లలకి నేర్పించవచ్చు. ప్రయాణాలప్పుడు కూడా రమ్మగారు, యాత్రా సమయంలో గనక మనం ఆంజనేయ స్వామిని తలుచుకుంటే మనకి ప్రయాణంలో వచ్చే ఇబ్బందులని అధిగమించగలుగుతాం. ఒకటి, ఇబ్బందులు రావు, వచ్చినా మనం దాన్ని ఫేస్ చేయగలుగుతాము. ఈ రెండు కావాలి కదా, రాకుండా ఉండాలి. వస్తాయి అనుకో, వచ్చినాయి అనుకో, ఫేస్ చేయాలి కదా. ఏదో ఒక ఇబ్బంది పడి అడంగు చేరాలి మనం, అవతల ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి, లేదా వెనక్కి రావాలి. ఏదో అయిపోకూడదు మనం, ఏమిటో అయిపోకుండా సరిగ్గా అటో ఇటో వెళ్ళాలి కదా. అవును కదా, దానికి సహాయం చేస్తుంది దైవనామ స్మరణ. చాలా అంటే చాలా 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 మంచిది. అలవర్చుకుంటే, ఇప్పుడు దీన్ని డిపెండెన్సీగా భావిస్తారు చాలా మందికి. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనం దేవనామ స్మరణ చేసుకుంటాము, ఏదో దేవుని తలుచుకుంటాము, రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటాము, గోవింద గోవింద కూడా అంటాం. ఏం మీ మీద మీకు నమ్మకం లేదా, మీకు ఎప్పుడు దేవుడే ఉండాలా అంటారు. నువ్వు ఇండిపెండెంట్గా లేవు, మీకు డిపెండెన్సీ ఉంది. ఏంటి దేవుడి మీద కూడా? 10 మంది దగ్గరైనా విన్నా నేను ఈ మాట. డిపెండెన్సీ ఉంది. అవును, మనం మనుషుల మీద డిపెండ్ అవ్వటం లేదు. ఈ దైవం ఎక్కడో లేడుగా, నీలో నీతోనే ఉన్నాడు కదా. అంతేగా, నీలో ఉన్న భగవంతుడి మీద నువ్వు డిపెండ్ అయితే ఏమిటి తప్పు? అతనేమి నిన్ను వద్దంటలేదే. నువ్వు నిన్న కూడా నీకు వచ్చాను సాయం, ఇవాళ నేను రానని మన ఫ్రెండ్ లాగానో, మన అన్నయ్య లాగానో, మన అక్కయ్య లాగానో అంటాడా? నాకు పని ఉందంటాడా? నాకు వేరే పనులు ఉంటాయిరా నాయన, నీతో నేను రానండి అంటలేదుగా. మనం వినడల్లా, మనం అది వినాం. అవును, మనం నో వినం భగవంతుడి దగ్గర నుంచి. ఎప్పుడైనా నో జరుగుతుందేమో, జరగచ్చు, అది మనం మంచికే అనుకోవాలి, అనుకోవాలి, అది మన మంచికే. ఆ మాట అనుకుంటే, ఇప్పుడు ఇది సెల్ఫ్ డిపెండెన్సీ లాంటిదే. ఇది నువ్వు భగవంతుడిని నమ్మటం అంటే నువ్వు ఏదో నమ్మడం కాదు, అది నిన్ను నువ్వు నమ్ముకోవటమే. నీలో ఉన్న దైవాన్నే నువ్వు నమ్ముతున్నావు. ఈ ఐడియాతోటి ముందుకెళ్ళండి. రాత్రి పడుకునేటప్పుడు తప్పనిసరిగా ఏదైనా ఒక దైవనామానికి సంబంధించిన పెద్దది కాకపోతే చిన్న స్తోత్రమైన చదువుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. ఒకదాన్నే 100 చదవద్దు, ఒక్కటే తీసుకో, దాన్నే ఎక్కువ సార్లు అంటూ ఉండు అని చెప్పండి. ఓకే, పిల్లలకి చెప్పచ్చు. మీరు అది అలవాటు చేయండి. ఎంత ప్లెజెంట్గా పడుకుంటారో చూడండి. తప్పకుండా. నమస్తే. నమస్తే.